వెల్లెలస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశం. 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఈపూరు మండలంలో జీవి ఆంజనేయుల ఎన్నికల ప్రచారం. అభివృద్ధిని చూసి ఆకర్షితులై పార్టీలో చేరడం ఎంతో సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. వినుకొండ పట్టణంలోని 22, 23 వార్డు తెలుగుదేశం పార్టీకి చెందిన 20 కుటుంబాలు నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వినుకొండలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై నేడు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థి అయిన జీవి ఆంజనేయులకి ఓటమి భయం ఏర్పడింది. అందుకే ప్రతి చోట తాను చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక ప్రభుత్వంపై బోధ చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు పూర్తి అవగాహనతో ఉన్నారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న జీవి ఆంజనేయులు చేసింది ఏమీ లేదన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వినుకొండ పట్టణంలో 22, 23 వార్డుకు సంబంధించి దాదాపుగా 20 కుటుంబాలు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళందరూ గతంలో మరి తెలుగుదేశం పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళు, మరి వాళ్ళందరూ కూడా మన పార్టీలో చేరటం చాలా సంతోషం. ఈరోజు ఒక పట్టణానికి సంబంధించి, పట్టణ అభివృద్ధికి సంబంధించి, పట్టణ వనరులకు సంబంధించి, పట్టణంలో మనం చేస్తున్నటువంటి అన్ని విధాల అందరికీ సంక్షేమం పట్ల ఇవన్నీ టోటల్గా ఈరోజు పాలన పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ తరఫున ప్రభుత్వం అన్ని విధాల మంచి జరుగుతుంది అని చెప్పి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మళ్ళా వాళ్ళే కంటిన్యూషన్ కావాలి అనే ఉద్దేశంతో పట్టణంలో అందరూ కూడా అన్ని విధాల మరి ఆకర్షితులైనటువంటి వారందరూ ఈరోజు పార్టీలో చేరడం చాలా సంతోషం. జాయిన్ అయినట్టు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా ఈరోజు నుంచి వారందరూ కూడా మన కుటుంబ సభ్యులుగా భావిస్తామని, మరి అదే కాకుండా నిజం చెప్పాలంటే ఈరోజు వినుకొండ పట్టణంలో పూర్తి స్థాయిలో ప్రజల్లో ఒక విప్లవం, గత పాలనకి ఈనాటి వైఎస్ఆర్ పాలనకి దగ్గరగా కూడా లేని తెలుగుదేశం పార్టీ వాళ్ళ పాలన ఇవాళ మంచి స్థాయిలో చేస్తున్నటువంటి పాలన వైసీపీ పాలన. కొత్త విధానాలు, కొత్త పరిపాలన, కొత్త సచివాలయ సిబ్బందులు, వాలంటీర్ వ్యవస్థ, ఇలా మంచి పాలన అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇంకోటి చెప్పాలి, అబిబుల్లా లాంటి మంచి దమ్మున్నటువంటి వాళ్ళు, పట్టున్నటువంటి వాళ్ళు, ప్రజల్లో మమేకమై తిరుగుతున్నటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళందరూ వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల ఇవంతా కూడా ఎవరైతే బీజేపీ, ఎవరైతే జనసేన, ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని వీళ్ళందరూ కలిసి మేము ఉమ్మడి అభ్యర్థి జీవీఎస్ ఆంజనేయులు అని చెప్తున్నారు కదా, ఆ ఉమ్మడి అభ్యర్థిని చిత్తుగా ఓడించేదానికి వినుకొండ నియోజకవర్గంలోని శావలపురం మండలం కనమర్లపొడి, గుర్రంవారిపాలెం గ్రామాల నందు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కుటుంబ సభ్యులు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి గడపకు వెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు చేసిన అభివృద్ధిని వివరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బ్రహ్మనాయుడును గెలిపించాలని, మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అభివృద్ధికి సహకరించాలని కోరుతూ
ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. నియోజకవర్గం అభివృద్ధిలో రావాలంటే మరలా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుగా రావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎమ్మెల్యే బొల్ల అవినీతిని మొత్తం కక్కిస్తే వినుకొండ నియోజకవర్గాన్ని 10 ఏళ్లకు పైగా అభివృద్ధి చేయవచ్చునన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. స్థానిక కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు అన్నారు. ఇసుక నుంచి మొదలు పెడితే నాసిరకం మద్యం అమ్మకాల్లో కమిషన్ల వరకు, భూ కబ్జాల నుంచి అన్ని కాంట్రాక్టుల్లో బీ ట్యాక్స్ వరకు అతడు చేయని దారుణం లేదని ధ్వజమెత్తారు. ఈపూరు మండలం అంగలూరు, శ్రీనగర్ కాలనీ, గుండెపల్లిలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అమలు చేసే సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. జీవి ఆంజనేయులు మక్కెనకు గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరీ ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. స్థానిక ఆలయాల్లో పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. శ్రీ భ్రమర టౌన్షిప్ జనిత్ సిటీలో గంగా భ్రమరాంబ సమేత శ్రీ నాగమల్లేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు మండలంలోని శ్రీ భ్రమర టౌన్షిప్ జనిత్ సిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో గంగా భ్రమరాంబ సమేత శ్రీ నాగమల్లేశ్వర స్వామి, గణపతి, కాలభైరవ, నవగ్రహ, వీరభద్ర, భద్రకాళి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అభయ ఆంజనేయ స్వామి ధ్వజ, ఆలయ గోపుర శిఖర యంత్ర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు నిర్వహించారు. నామినేషన్ కి అందరూ ఆహ్వానితులేనని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. రేపు వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి నేను నామినేషన్ వేస్తున్న తరుణంలో రేపు ఉదయం 10 గంటలకు కారంపొడి రోడ్డులోని బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం వద్ద నుండి భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేయనున్నానని, ఈ నామినేషన్ కి నియోజకవర్గంలోని అన్ని మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చి తమ మద్దతును తెలియజేయాలని కోరారు. మన బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం దగ్గరికి 9:30 కల్లా అందరూ అక్కడికి రావాలని, 10ంటికి అక్కడి నుంచి బయలుదేరుతామని, ఆ నుంచి మన తాలూకా ఆఫీస్ దగ్గరకు వచ్చి నామినేషన్ వేస్తామని, నా నామినేషన్కి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామినేషన్కి ప్రతి ఒక్కరూ వచ్చి నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.